సంవత్సరాల చేతబడి శక్తులతో నేను చాలా బాధపడ్డాను. ఎన్ని తిప్పలు పడినా కూడా నాకు స్వస్థత అంటూ కలగలేదు. ఆ యేసయ్య నా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మరి నా దగ్గరకు వచ్చి నా చేతికి బైబిల్ ఇచ్చి నువ్వు బ్రతుకుతావు చనిపోవు అని చెప్పి మరి చివరికి ఆయనే నన్ను బ్రతికించారు. ప్రైజ్ ది లార్డ్. వెలుగు సాక్షులు అనేటువంటి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన మధ్యలో సాక్ష్యం పంచుకునే తల్లిగారు దైవకృప గారు మన మధ్యలో ఉన్నారు. 5 సంవత్సరాలు చేతబడి శక్తుల నుంచి పోరాడి గెలిచినటువంటి వీరవనిత ఈరోజు సమాజంలో అనేక మంది ఈ చేతబడి మాంత్రిక తాంత్రిక శక్తుల చేత పీడించబడుతూ మరి వేల రూపాయలు మాంత్రికుల చుట్టూ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి మరి వ్యర్థమైనటువంటి వాటికి మొక్కుతూ ఉన్నారు, వాటిని ఆశ్రయిస్తూ ఉన్నారు. జీవం కలిగినటువంటి దేవుణ్ణి ఆశ్రయించడం లేదు. కానీ తల్లిగారు మాత్రం తెలివిగా ఎవరైతే తను సృష్టించారో ఆ సృష్టికర్తను ఆశ్రయించింది. తద్వారా 5 సంవత్సరాల చేతబడి శక్తుల నుంచి విడుదల పొంది ఈ రోజున సాక్ష్యం ఇచ్చడానికి మన మధ్యలో వచ్చి ఉంది కనుక మరి ఆవిడ యొక్క సాక్ష్యాన్ని పూర్తిగా చూడాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అమ్మ వందనాలమ్మా. అయ్యా వందనాలు అయ్యా. ముందుగా మీ యొక్క కుటుంబ నేపథ్యాన్ని మాకు తెలియపరచండి అమ్మా. తదుపరి మీరు ఎట్లాగా ప్రభువుని తెలుసుకున్నారు ఏమిటనేటువంటి విషయాలని మాతో పంచుకోండి. అలాగే చిన్న ప్రార్థన చేస్తున్నా. మొదటగా తండ్రిని అడుగుదాం. ప్రభువు నడిపిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటేనే మనం మాట్లాడగలము, నడవగలం, శ్వాస పీల్చుకోగలం. మరి కాబట్టి మొదటగా ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన నాయన, నీ ఘనమైన నామమునకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. ఏ యోగ్యత నాలో లేదయ్యా, ఏ మంచితనం నాలో లేదు. గతించిపోయినటువంటి మా పితరుల కన్నా గొప్పదాన్ని కాదు ప్రభువా. ఎందరో నాకన్నా గనులు గొప్పవారు నాయనా. ఎంతోమంది బలమైనటువంటి అన్ని విషయాల్లో ఎక్కువగా ఉన్నవారు నాయనా నశించిపోయి నరకంలోకి వెళ్ళిపోయినారు ప్రభువా. భూగర్భంలో దాగారు. దేవానికి స్తోత్రములు. నన్నైతే సజీవురాలుగా ఉంచావు. నువ్వు చేసిన మేలుకై ప్రభువా నేను సాక్ష్యం చెప్పుకోవాలని నేను ముందుకొచ్చి ఉండగా నా నోటిని మీరు ముట్టండి, నా నాలుకను మీరు సడలింప చేయండి ప్రభువా. నాకు మంచి ఆలోచన, జ్ఞాపక శక్తి, అధిక బుద్ధి, పరిశుద్ధాత్మ అభిషేకం నాకు తోడుంచి నాయనా ఈ సాక్ష్యము ద్వారా నాలాగా ఎంతమంది చేతబడి శక్తులతో బాధపడుచున్నారో వారందరికీ విడుదల దయచేయమని అడుగుతున్నాను అయ్యా. అయ్యా నీకు స్తోత్రములు నాయన. అడిగేదాన్ని నేను, కార్యం చేసేది మీరు గనక తండ్రి నీకే అప్పగించుకుంటున్నాను దేవా. మీరే మాకు సహాయం చేసి నడిపించి మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే చెల్లునుగా కానీ యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి నా సాక్ష్యాన్ని వీక్షిస్తున్నటువంటి మరి వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవుడికి, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఈ బాబు కార్తీక్ గారికి నా హృదయపూర్వకంగా నా కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. మరి దేవుని మహాకృపను బట్టి మరి నేను మీ మధ్యకి దేవుని మహాకృపలో నేను సాక్ష్యం చెప్పాలని ఆశపడుచుండగా మరి ఎన్ని సంవత్సరాలు చేతబడి శక్తులతో బాధపడ్డానో, ఆ చేతబడి శక్తుల ద్వారా ఏమేమి నేను బాధలు అనుభవించానో, మరి ఆ బాధలతో బాధపడుతున్నప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో, ఆ తరువాత ఎలా నేను స్వస్థపరచబడ్డానో, ఎవరి ద్వారా స్వస్థపరచబడ్డానో అవన్నీ కూడా నేను చెప్పాలని నేను సాక్షిగా ఇక్కడ కూర్చున్నాను. మరి నా సాక్ష్యం అనేక మంది వినాలి, అనేక మంది విని స్లోగా చెబితేనేమో అబ్బా చెప్పు అమ్మా అంటారు, బిగ్గరగా చెబితేనేమో ఫాస్ట్గా చెప్పేసింది మరి అర్థం కావట్లేదు అంటారు. కానీ ఎలాగైనా సరే నా మీద దయ ఉంచి మీరు అర్థం చేసుకుంటారని నేను సాక్ష్యం చెబుతున్నాను. నా సాక్ష్యం ఈ చివరి వరకు కూడా మీరు వినవలసిందిగా ప్రభువు పేరట నేను మీకు మనవి చేసుకుంటున్నాను. మీ అందరికీ వింటున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఇది నాన్న ప్రభు నన్ను ఇక్కడ
నిలబెట్టారంటే ఇది కేవలం ఆయన ఉచితమైనటువంటి కృప. మరి దేవునికే మహిమ కలుగును గాక. నా సాక్ష్యం నిమిత్తము ఒక వాక్యము చదువుకుందాం. 68వ కీర్తన 20వ వచనం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయి దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. దేవుని నమ్మకమైతే మరణాన్ని తప్పించేది ఎవ్వరూ ఉండేవారు కాదు. ఇక అంతవరకే బ్రహ్మ రాశాడు అనే మాటలో మరి దేవుని నమ్మకత వాడుకుంటూ ఉండేవాళ్ళం. కానీ మరణాన్ని తప్పించటానికి ప్రభు అయిన యెహోవా ఉన్నాడని మాత్రం నాకు తెలియదు. నేను మరి అలాంటి పరిస్థితుల్లో మరణాపాయంలో ఉండగా ప్రభు నన్ను తప్పించాడు, మరణం నుంచి తప్పించాడు. ఎవరు తప్పించారో? ప్రభు అయిన యెహోవా, ప్రభు అయిన యేసయ్య. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు నేను బ్రతికున్నానంటే ఆయన ఉచితమైన కృపే. అయితే నేను సాక్ష్యంలోకి వెళ్తున్నాను. మరి మీకు అందరికీ అర్థంగా ఉండేలాగా చెప్తాను. ఆలస్యమైనా పర్వాలేదు. మరి అయితే మాది గుంటూరు జిల్లా. మేము నాయుళ్ళు కుటుంబంలో జన్మించాము. మా తల్లిదండ్రులకి మేము నలుగురిమి, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలమి. ఆడపిల్లల్లో నేను పెద్ద అమ్మాయిని. నాకన్నా మగ పిల్లలు ఒక అబ్బాయి, పెద్ద అబ్బాయి. ఆ తర్వాత చిన్నోళ్ళు 2 కూడా, అబ్బాయి అమ్మాయి కూడా, తమ్ముడు చెల్లి. మరి అలాంటి పరిస్థితుల్లో ఉండి మరి మేము చాలా విగ్రహాలు పూజలు చేసేవాళ్ళమి. మా తాత ముత్తాతలు, మా పితరులు, మా పెద్దవారు అందరూ కూడా భయంకరంగా విగ్రహాల పూజలు చేసేవాళ్ళు. మరి జాతరలు చేసేవాళ్ళు. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేవాళ్ళు. మరి జాతరలు చేసుకుని మేకపోతుల్ని తీసుకుని పెబ్బళ్ళు కట్టుకుని మరి కులదేవత, మా కులదేవత వెంకటనాంచారమ్మని, మరి మా కులదేవుడు తిరుపతి వెంకటేశ్వరుడు స్వామిని అలా మేము కొనసాగుతూ ఉండేవాళ్ళమే. మా పెద్దవాళ్ళని బట్టి నేను కూడా వాళ్ళకన్నా ఎక్కువగా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉండేదాన్ని అనమాట. అలా ఉండాను. నా వయసు పెరుగుతున్నది. అలా జీవిస్తూ ఉన్నాను. వాళ్ళకన్నా ఎక్కువగా పూజలు చేస్తూనే ఉన్నాను. కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం, మరి 3 మాసాలకు కూడా కృష్ణస్థానానికి వెళ్ళి నేను పూజలు చేస్తూ ఉండేదాన్ని. ఆ కృష్ణలో ఉన్నటువంటి నీళ్లు తెచ్చి తులి చెట్టు మొదట పోసి మరి దాని తులి చెట్టు చుట్టూ తిరిగి దానికి తులి చెట్టుకు నమస్కారం చేసి మరలా ఆవు దగ్గరికి వెళ్ళి గోవుమాతని ఆ గోవు దగ్గర నమస్కారం చేస్తే నా పాపాలన్నీ పోతాయని ఆ గోవుమాత చుట్టూ మరి తిరిగి ప్రదక్షిణాలు చేసి మరి నేను ఇంకా ఎక్కువ భక్తి శ్రద్ధలతో ఉండేదాన్ని. కార్తీక మాసం 1 రోజులు కూడా తెల్లవారుజామునే వెళ్ళిపోయి కృష్ణస్థానాలకి అక్కడే ఎక్కువ పూజలు చేస్తూ ఉండేదాన్ని. ఆ 1 రోజులు కూడా ఉపవాసంతో ఉండేదాన్ని. పౌర్ణం వచ్చిందంటే మరి 365 ఒత్తులు వెలిగించి మరి చాలా నిష్ట నియమాలతో ఉండేదాన్ని అనమాట. వెలిగించి అలా నిష్ట నియమాలతో ఉంటున్న సమయంలో మరి అలాగే ఉంటున్నాను. నా వయసు మరి పెరుగుతున్నది. మరి మా తల్లిదండ్రులు అమ్మాయి వయసు పెరుగుతుంది కనుక వివాహం చేయాలని చెప్పి వివాహం చేశారు. 1976లో వివాహం జరిగింది. 76లో వివాహం జరిగిన తర్వాత 76 నుంచి 76లో నుండి 78లో ఒకసారి చేతబడి చేపించారు మాకు. మాకు పక్కలోళ్ళే చేపించినా ఆ టైంలో ఏదో బాగు చేయించుకున్నట్టుగా బాగు చేయించుకున్నాం. కానీ ఆరోగ్యం మాత్రం నాకు సరిలేదు. అలా ఉంటూ సమయంలో మరి నాకు 3 పిల్లలు పుట్టారు. ఒక పాప, 2 పాపలు, ఒక బాబు పుట్టారు. పుట్టిన తర్వాత అలాగే మా జీవితం అట్లా కొనసాగుతుంది. కానీ కష్టాలు, బాధలు, ఈ చేతబడి శక్తుల వల్ల ఎవరు చేశారో మీకు తెలుసమ్మా? తెలుసయ్యా, తెలుసు. ఏ కారణం చేత చేయించారు? ఏ కారణం చేత అంటే మరి మా పిల్లలు చిన్న పిల్లలు. మా బాబు బయటికి పరిగెత్తుతుంటే మా పక్కింటి బాబు వచ్చి ఈ బాబుని కొట్టాడు. ఎందుకయ్యా కొట్టావు, మా అబ్బాయిని కొట్టావు ఎందుకని నేను అడిగినప్పుడు మరి ఆ అబ్బాయి కూడా చిన్న అబ్బాయే. అడిగినప్పుడు వాళ్ళ అమ్మని పిలుచుకొచ్చి వాళ్ళ అమ్మ నాతో గొడవ పడింది.
గొడవ పడితే సర్లేమని నేను మా బాబుని తీసుకొచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక వాళ్ళు ఏమనుకున్నారో ఏం చేశారో ఏమని ఆలోచించారో తెలియదు, కానీ వాళ్ళు చేతబడి చేయించారు. ఆ చిన్న కారణం చేత చేతబడి చేయించారు. చేతబడి చేయించిన తర్వాత 1983 సంవత్సరంలో చేతబడి చేయించారు. అలాగే బాధలు పడుతున్నాను, గుండె నొప్పి, మరి భయంకరమైనటువంటి బాధ. హాస్పిటల్కి వెళ్తేనే డాక్టర్ రోగం లేదంటున్నాడు, మరి భూత వైద్యుడి దగ్గరికి వెళ్తేనే చేతబడి అంటున్నాడు. మరి ఇలా ఉంటున్నారు. ఇక ఆ సందర్భంలో కొంచెం ఆరోగ్యం బాగున్నప్పుడు నేను పూజలు ఎక్కువగా చేస్తూ ఉండేదాన్ని. ఆదివారం ఆచ్యేశుడికి, సోమవారం సాంబశివుడికి, మరి మంగళవారం ఆంజనేయుడికి, బుధవారం సరస్వతికి, గురువారం సాయిబాబుకి, శుక్రవారం కనకదుర్గకి, శనివారం వెంకటేశ్వర స్వామికి, ఇలా వారమంతా దీపారాజన పెట్టుకుంటున్నాను. తులి చెట్టు చుట్టూ పూజలు చేస్తున్నాను. మంగళవారము ఆంజనేయుడికి బాగా నిష్ట నియమాలతో పూజలు ఎక్కువ చేసేదాన్ని అయ్యా. గుడి చుట్టూ తిరిగి మరి 40 సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేదాన్ని. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పారాయణం చేసేదాన్ని 11 సార్లు. హనుమాన్ చాలీసా చదువుతా హనుమాన్కి పారాయణం చేసేదాన్ని అనమాట. అట్లా చేస్తున్నా కూడా నాకేమో ఆరోగ్యం ఏమీ బాగోట్లేదు. ఉండకొందికి మరీ సీరియస్లోకి నా పరిస్థితి అయిపోతుంది. పిల్లలు చూస్తే చిన్నోళ్ళు, మరి ఇల్లని వాకిలని పిల్లలని తల్లని మన బంధువులని మరి ఏమీ కూడా అసలు నాకు మైండ్ బాగుండేది కాదు. అమావాస్య వస్తే ఏంటంటే మరి ఎక్కడికన్నా వెళ్ళిపోవాలనిపించేది. పౌర్ణం వచ్చిందంటే ఇంట్లోనే ఉండి మంచంలో ఉండేదాన్ని. ఇక మంచంలోనే ఉండి అనేకమైన గుండె నొప్పితో బాధపడేదాన్ని. ఆ గుండె నొప్పితో బాధపడుతుంది. ఆ గుండె నొప్పికి తట్టుకోలేక ఇంట్లోనే ఉండిపోయేదాన్ని. ఇది ఈ పిల్లలందరూ చిన్న పిల్లలు అనమాట. ఆ పిల్లే ఈ అమ్మాయి పెద్దమ్మాయి. నా పరిస్థితి బాగోనప్పుడు ఆమె కాపురాన్ని లాక్కొచ్చింది. ఆ పిల్లలను చూసుకుంటా, నన్ను చూసుకుంటా, మరి ఆమె అంత శ్రమ పడింది నా పెద్ద కూతురు. సరే అలా ఉంటుంది. అమావాస్య వచ్చిందంటేనేమో మళ్ళీ ఇటన్ని వెళ్ళిపోవాలని మనసు వచ్చేది. ఇంటి పట్టున ఉండాలని అనిపించేది కాదు. దేశ నిమ్మడిని అయిపోవాలి, ఇక్కడ ఉండకూడదు, చీళ్ళ మొఖాలు చూడకూడదు, అది ఇది అని చెప్పి మైండ్లో ఒక భయంకరమైనటువంటి ఒక పిచ్చి ఆలోచన కలిగేదనమాట. ఆలోచన కలుగుతున్నాయి. అట్లా బాధపడుతున్నాను. హాస్పిటల్కి వెళ్తున్నా. డాక్టర్ అయితే ఏమీ లేదమ్మా అంటున్నాడు. స్కానింగ్లు తీస్తున్నాడు, టెస్టులు చేస్తున్నాడు, మరి అనేకమైనటువంటి టెస్టులు చేస్తున్నారు. రోగం ఏమి కనపడతల్లా. మరి మాంత్రికుడి దగ్గరికి వెళ్తేనేమో ఈ అమ్మాయికి చేతపడని చెబుతున్నారు. అయితే మాంత్రికులు చాలామంది మాంత్రికుల దగ్గరికి వెళ్ళాం. కృష్ణా జిల్లా, ఒంగోలు జిల్లా, ప్రకాశం జిల్లా, ఎక్కడెక్కడ మాంత్రికులు ఉన్నారో అక్కడ తెలుసుకుని వాళ్ళని పిలిపించి మేము బాగు చేయించుకుని బ్రతకాలని ఒక ఆశతో బాగు చేయించుకుందామని వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇచ్చి మేము ఎంతో ప్రయాసపడేవాళ్ళం. ప్రయాసపడినా కూడా మరి ఏవి కూడా ఉపయోగం అంటూ కనిపించలా. అలా బాధపడుతూనే ఉన్నాను. మధ్యలో కొంచెం ఆరోగ్యం బాగున్నప్పుడు దేవుళ్ళకి పూజలు చేస్తున్నాను. మరి ఇంకా పూజలు కూడా అంత పూజలు కాదు. భద్రాచలం రామాలయంలో రాముడి దగ్గరికి రాముడు కళ్యాణం జరుగుతుంటే మరి రాముడు పేరు మీద ఇలా చాటలో బియ్యం పోసుకుని ఒక్కొక్క గింజ రామ 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 అంట నేను బియ్యం ఏరి 2-3 కిలోలు బియ్యం నేను భద్రాచలం పంపించా. చాలా నిష్ట నియమాలుగా ఉండేదాన్ని. అంతవరకే కాకుండా బ్రాహ్మలు ఉండేవాళ్ళు మా మధ్య. వారి మధ్యలో మేము ఉండేవాళ్ళం. నిష్టగలిగిన భక్తి ఎవరు నేర్పించారమ్మా మీకు? నాకే ఎందుకో అలా చేయాలనిపించేది అయ్యా. నాకు ఎందుకో అంత భక్తి చెయ్యాలి. తాత ముత్తాతల నుంచి అట్లా నాన్న అమ్మ అంత ఎక్కువగా చేసేది కదా. ఆమెకు అనారోగ్యాల వల్ల పూజలు చేసేది కాదు. కానీ ఆ ఒంటి మీదకి తిరుపతి వెంకటేశ్వరుడు పూనకం వచ్చేది. విశ్వనాథ్ బిల్లు నాంచారమ్మని ఆ దేవర ఆ ఒంటి మీదకి వచ్చేదనమాట. మరి వాళ్ళు మామూలుగానే చేసేవాళ్ళు. కానీ మరి నాకెందుకో అలా ఆలోచనలు వచ్చి వాళ్ళకన్నా నేను నిష్ట నియమాలతో పూజలు చేస్తూ ఉండేదాన్ని. హనుమాన్ చాలీసా నేను 11 సార్లు పారాయణం చేస్తుంటే, చాలీసా చదువుతుంటే, గుడి చుట్టూ 40 సార్లు ప్రదక్షిణ చేస్తుంటే తడి బట్టలతోనే చేసేదాన్ని అయ్యా. నేను మరి పొడి బట్టలు అయితే ఎవరన్నా దారిలో వెళ్తుంటేమో తాగుద్దేమో, మళ్ళీ మైలు పడిపోతానేమోనని చెప్పి మా ఇంటికేను మా గుడికి కొంచెం దూరం ఉంటుంది. ఆ గుడికి వెళ్ళేటప్పుడు నేను తడి బట్టలతోనే వెళ్ళేదాన్ని.
మరి ఒక్కటి కూడా తగ్గించేదాన్ని కాదు, అన్ని రకాల పూలు పట్టుకెళ్ళేదాన్ని. తెల్లవారుజామున కృష్ణస్థానానికి వెళ్ళేటప్పుడు 2 గంటలకే లేచి చెట్లమ్మట పూల చెట్లమ్మట వెళ్ళి అక్కడ దాని మొగ్గలు కోసుకొచ్చేదాన్ని, మళ్ళీ రేపు దొరకవేమోనని. ఆ మొగ్గలన్నీ కలిసి రేపుడికి ఇచ్చుతాయి, అవి పూలు అవుతాయి. రేపు నేను తృప్తిగా నేను నా దేవుడికి దండం పెట్టుకోవచ్చు అని ఒక ఆశతో, అంత శ్రద్ధాభక్తితో అలా పూజలు చేశాను నాన్న. చాలా పూజలు చేశాను. గోమాత దగ్గరికి వెళ్ళి దాని చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేసి అది పంచతం పోసేదాకా ఉండేదాన్ని అయ్యా, చెంబులో పట్టుకొచ్చేదాన్ని. మా బ్రాహ్మణుల దగ్గర ఉండేది ఒక ఆవు దగ్గరికి వెళ్ళి ఆ పంచతం పట్టుకొచ్చి ఆ ఆవు పంచతం ఇంట్లంతా శుద్ధి అయిపోద్ది, మాలో ఉన్న శనేశ్వరం తొలిగిపోద్ది, మేము మైలుపడిపోయినవి అన్నీ కూడా పోతాయని ఆవు పంచతం ఇల్లంతా జల్లుకునేదాన్ని. ఆవు పంచతం మళ్ళీ అక్కడే ఇట్లా ఆవు పంచతం పోతుంటే ఇలా తాగేదాన్ని, ఇట్లా పోస్తుంటే ఇలా తాగేసేదాన్ని. అవి ఎలా ఉన్నాయి, ఉప్పగా ఉండేవి. దేవుని స్తోత్రం. మరి నిజంగా ఈ రోజున బైబిల్ చదువుతుంటే, బైబిల్లో దేవునిలో ఉన్న శక్తిని తెలుసుకుంటే, అయ్యో ఎంత అమాయకం అయిపోయానా ప్రభువా, చిన్నప్పటి నుంచే నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వపోతేవా, ఎంత పాపం చేసేదాకా నాకు ఇందుకు ఇచ్చాయ్యా అంత అవకాశం అని ఇప్పుడు బాధపడుతూ ఉంటానన్నమాట. అలా చాలా బాధలు పడ్డాను నాన్న. మాంత్రికుల దగ్గరికి వెళ్తే ఈ అమ్మాయి బ్రతకదని చెప్పేవాళ్ళు, డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఈ అమ్మాయి మరి రోగం మాకేం అర్థం కావట్లేదు, మాకేం తెలియట్లేదు అనేవాళ్ళు. పెద్ద మొగాడు కళ్ళలో కనపడేవాడు. ఆ కళ్ళలో కనిపించి అసలు నిద్ర 5 సంవత్సరాలు నిద్ర లేదయ్యా. ఈ 5 సంవత్సరాల కంటి నిండా నిద్ర అంటూ లేదు. ఎప్పుడు చూసినా మెలకువగా ఉండటమే కానీ ఏదో కునికిపాటు వచ్చిందంటే ఆ కునికిపాటులో ఒక పెద్ద మొగాడు 6 అడుగుల పైనే ఉండేవాడు, నల్లగా ఉండేవాడు, అజానుభావుడిల్లే ఒక కత్తి తీసుకుని నన్ను నరుగుతూ ఉండేవాడు అనమాట. కల్లోనే నరుగుతూ ఉంటున్న సమయంలో మరి నాకు వెంటనే మెలకు వచ్చేసి భయపడిపోయి జడిసిపోయి నేను దేవుళ్ళు కేకలు పెడతా ఉండేదాన్ని. కేకలు పెడితే ఎక్కడ పుట్ట ఉందంటే పుట్టకాడికి వెళ్ళిపోయేదాన్ని, ఎక్కడ గుడి ఉందంటే గుడికాడికి వెళ్ళిపోయేదాన్ని, ఎక్కడ మసీదు ఉందంటే మసీదు కాడికి వెళ్ళిపోయేదాన్ని. అయ్యో నేను బాగుపడాలి, నా బిడ్డలు చూస్తే చిన్నోళ్ళు, మరి నా బిడ్డలను ఎవరు చూస్తారో, నేను బాగుపడాలి, నేను బ్రతకాలి అని చెప్పి ఒక ఆశతో అలా నానిచ్చే ఓపిక ఉన్న వరకు నేను పూజలన్నీ చేశాను నాన్న. ఆఖరికి చివరికి చచ్చిపోయే టైంలో మరి ప్రభువు దర్శించాడు. ఇక్కడి నుంచి ప్రభువు దర్శించింది ఎలా దర్శించాడో చెప్పాలని ఆశపడుతున్న ప్రియమైనటువంటి నా దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా. మీకు చేతబడి చేసినప్పుడు మీ వయసు ఎంత ఉంటుందమ్మా? అప్పుడు 26 సంవత్సరాలు నాన్న. మంచి యవ్వన వయసులోనే ఉన్నాను. 26 సంవత్సరాలు. 1983వ సంవత్సరం నుంచి 88వ సంవత్సరం వరకే బాధలు పడ్డాను అయ్యా. మరి 88వ సంవత్సరంలో ప్రభు నన్ను దర్శించారు. ఏ టైంలో దర్శించారో, ఎక్కడుండగా దర్శించారో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రభు ఇచ్చిన ఆ జ్ఞాపకాన్ని బట్టి, ప్రభు మహాకృపను బట్టి మరి అయితే నేను అలా పడుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా తగ్గతల్లా, ఎన్ని పూజలు చేసినా తగ్గతల్లా, ఎన్ని మందులు వాడినా తగ్గతల్లా, ఎన్ని టెస్టులు చేసినా తగ్గతల్లా, కన్ను మూస్తే పిచ్చి పిచ్చి కళలో మరి పిల్లలను చూడాలనే, పిల్లలకేమైనా వండి పెట్టుకోవాలనే, భర్తను చూసుకోవాలని, బిడ్డలను చూసుకోవాలని ఒక ఆలోచన అంటూ నాలో ఏమాత్రం లేదయ్యా. ఎవరైనా పక్కోళ్ళు పలకరిస్తే వాళ్ళు ఒక మాట అడుగుతుంటే నేను వేరే సమాధానం చెప్పేదాన్ని. వాళ్ళకి సమాధానం చెబుతుంటే బేబీ మన లోకంలో లేదనుకుంటా అనేవాళ్ళు. అయితే నా పేరు బేబీ అనేది ముద్దుగా పిలిచేవాళ్ళు. నా పేరు మా నాన్న దేవతల పేరు వెంకటనాంచారం అని పెట్టారనమాట. అయితే బేబీ బేబీ అని ముద్దుగా పిలిచేవాళ్ళు. అయితే మనం పలకరిస్తున్నాం కానీ మన మాట ఆవిడకి అర్థం కావటం లేదు, మరి ఈవిడ ఈ లోకంలో ఉండట్టు లేదని చెప్పి నన్ను పలకరించిన వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఏమంటున్నారో నాకు తెలిసేది కాదు. అట్లా అయోమయంగా ఉండేది నా పరిస్థితి. వెళ్ళిపోయేదాన్ని. అమావాస్య వచ్చిందంటే ఇటో వెళ్ళిపోయి మళ్ళా కాస్త అమావాస్య ప్రభావం తగ్గిన తర్వాత మళ్ళీ ఇంటికి రావాలి, పిల్లలు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారని చెప్పి మరి నేను ఇంటికి రావటం జరిగేదయ్యా. మళ్ళీ వచ్చి అడపా తడపా కొంచెం ఓపికండంగా మళ్ళీ పూజలు చేస్తూ ఉండేదాన్ని. మరి చాలా అనేకమైనటువంటి బాధలు పడుతూనే ఉన్నాను. పడుతూ ఉంటే ఒక రోజున అమావాస్య వచ్చింది. అమావాస్య వస్తే ఆ అమావాస్యకు నేను చాలా మట్ట తెల్లవారుజామున చాలా మట్ట పరుగులు ఎత్తుతున్నానంట.
చాలా మటు వెళ్ళిపోతుంటేను ఇక అప్పుడు నన్ను పట్టుకు తీసుకొచ్చి మా ఇంట్లో వాళ్ళు పట్టుకు తీసుకొచ్చి మరి ఏంటి ఇట్లా పరిస్థితిలో ఉందని చెప్పి పట్టుకు తీసుకొచ్చారు. పట్టుకు తీసుకొచ్చిన తర్వాత ఆ 2 రోజునో 3వ రోజునో మా మేనమామ ఒక ఆయన కర్నూలు జిల్లాలో ఉన్నాడు, శాంతినగరం అనేటువంటిది. కర్నూలు జిల్లాలో ఉంటే ఆయన వచ్చాడు, మా ఊరికి వచ్చాడు అనమాట, నాగాలంకి వచ్చాడు మా ఇంటికి. వచ్చిన తర్వాత ఏంటి బేబీ పరిస్థితి ఎలా ఉందని అన్నాడు. అడిగాడు, మా అమ్మని అడిగాడు, అక్క ఏంటి బేబీకి ఏమైంది అంటే, ఏంటోనయ్యా దానికి ఏం బాగుంటలేదు, మరి ఏంటో గుండె నొప్పి అంటుంది, హాస్పిటల్లో చూపిస్తున్నాం, ఏయో దెయ్యాలంటున్నారయ్యా, మాంత్రికుల దగ్గర తీసుకెళ్తున్నాం, బుర్రసోదులోళ్ళు వస్తున్నారు, ఏ దేవుడన్నా సోదులోకి వచ్చి మరి ఆ దేవుడు వచ్చి చెబుతాడేమో అని చెప్పి అలా కూడా ప్రయత్నం చేస్తున్నాం అయ్యా, ఏమీ మరి దానికి ఏం బాగోలేదయ్యా, మరి బ్రతకదనుకుంటా అని అంటున్నారయ్యా మాంత్రికులు, అయితే ఒక వారం రోజుల్లోపు ఈ అమ్మాయి చచ్చిపోద్దని చెబుతున్నారయ్యా అని చెప్పి మా అమ్మ ఆయనతో చెప్పింది. మా అమ్మ మా నాన్న మా మేనమామతో చెప్పారు. చెప్పినప్పుడు అయితే మా శాంతినగరం కర్నూలు సైడు మంచి మంచి మాంత్రికులు ఉంటారు, మరి ఇది చనిపోతే పిల్లలు చిన్నవాళ్ళు కదా, లేదు గొప్ప మంచి మంచి మాంత్రికులు ఉంటారు, ఆ మాంత్రికుల దగ్గరికి తీసుకెళ్దాము, మీరు ఒక రోజు తీసుకురండి, మా ఇంటికి తీసుకురండి అన్నాడు. చెప్పి ఆయన వెళ్ళిపోయారు. వివాహం చేతబడి కంటే ముందే జరిగిందమ్మా వివాహం? అప్పుడే జరిగింది. 76లో వివాహం జరిగింది నాన్న, 83లో చేతబడి జరిగింది కదా. అట్లా చేతబడి కంటే ముందే వివాహం అయింది. ఎంతమంది పిల్లలు? 3 అయ్యారు, 2 పాపలు 1 బాబు. 2 పాపలు 1 బాబు. పిల్లలు మాత్రం చిన్న చిన్న పిల్లలు, అక్కోళ్ళు చిన్న చిన్న పిల్లలు అనమాట. ఇంకా అలా పరిస్థితులు అలా ఉన్నాయి. అయితే నేను వెళ్తున్నాను, ఆమెను తీసుకురండి, మా ఏరియాకి తీసుకొస్తే అక్కడ మంచి మంచి మాంత్రికులు ఉన్నారు, ఆ మాంత్రికులతో బాగు చేపిద్దామని చెప్పి మా మామయ్య చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 2వ రోజున ఇంకా నాకు సీరియస్గా ఉంది. సీరియస్గా ఉన్నప్పుడు మా నాన్న ఏం చేశారు, తీసుకెళ్ళారు కర్నూలు తీసుకెళ్ళారు. అదే తెలుసయ్యా శాంతినగరం, కర్నూలు దగ్గర శాంతినగరం ఉంది, ఆ శాంతినగర్లో వారు ఉంటారు, వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళారు. అక్కడ కూడా చాలా ప్రయాసపడ్డారు. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మాంత్రికులను పిలిపించి బాగు చేయించారు. అక్కడ మాంత్రికుల వల్ల కూడా కాలేదు. అక్కడ దేవర్లు ఉన్నారు, దేవర్ల గుళ్ళు ఉన్నాయి, ఆ గుళ్ళకు కూడా వాళ్ళు తీసుకెళ్ళారు. అక్కడ కూడా ఏ దేవర దగ్గరికి వెళ్ళినా నాకు స్వస్థత రావటంలా. సరే పక్కల వాళ్ళు ఎవరు అన్నారు, ఎల్లార్తి తీసుకెళ్ళండి, అక్కడ సాయిబుల్ దేవుడు ఉంటారు, అల్లా ఉంటాడు, దర్గా కాడికి తీసుకెళ్తే ఏ దెయ్యాలైనా పోతాయి, అక్కడ తీసుకెళ్ళమన్నారు. సర్లేమని చెప్పి అక్కడికి కూడా ఎల్లార్తి తీసుకెళ్ళారయ్యా. అక్కడ 3 రోజులు ఉన్నామయ్యా. 3 రోజులు ఉన్నా కూడా నాకు ఏమి కూడా నా ఒంటి మీదకి ఆ దురాత్మ రాల. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ కూర్చున్న వాళ్ళకి ఆ దురాత్మలు వాళ్ళ ఒంటి మీదకి వచ్చి జుట్టంతా గిరగిర తిప్పుకుంటున్నారు, ఓ భయంకరంగా కొట్టుకుంటుంటే కానీ నేను 3 రోజులు ఉండా కూడా నా ఒంటి మీద ఉన్న దుష్టుడు బయటికి రాలేదు. సరే ఇక్కడ కూడా ఏం ఉపయోగం లేదని చెప్పి మరి ఇంటికి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఎల్లార్తికి శాంతినగరానికి దూరం అయితే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ అన్నారు, మరి ఇంకొక మాంత్రికుడు ఇక్కడే ఉంటాడు, ఆయనతో బాగు చేపిద్దాం, ఆయన చాలా గట్టోడు, ఇట్లా చిటికేస్తే కాగితాలు తగిలడిపోతాయి, మరి చాలా పవర్ఫుల్ కలిగినోడు అని చెప్పి అన్నారు. అనేటప్పటికీ సర్లేమని చెప్పి పాపం వాళ్ళు కూడా మా మామయ్య రమ్మన్నందుకు నా కోసం చాలా ప్రయాసపడ్డారు. పాపం ఆయన ఇప్పుడు లేరు, చనిపోయారు. నిజంగా ఆయన రుణం కూడా తీర్చుకోలేనయ్యా నేను. మరి అయితే ఇక అక్కడ ఆయన కూడా చాలా ప్రయాసపడ్డారు. నేను బతకాలని ఒక ఆశ. పక్కమ్మట బ్రాహ్మలు ఉండేవాళ్ళు, వాళ్ళు పూజలు చేసేవాళ్ళు నా కొరకు, వాళ్ళు జపాలు చేసేవాళ్ళు, నేను బ్రతకాలని. బేబీ మంచిది, బేబీ బ్రతకాలి, ఆమె బ్రతికితే పాపం ఇంకా పిల్లలకు ఆదరవవుద్ది, ఆ పిల్లల్ని ఎవరు చూస్తారో, ఆమె చనిపోతే పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతారని కరణం తాతయ్య గారని ఒక ఆయన ఉన్నారు. ఆయన తెల్లవారుజామున కదా ఒక రాత్రి అంతా జపం మీద కూర్చున్నాడంట. ఆయన కూర్చుని మరి నా కోసం వాళ్ళు జపం చేస్తుంటే నాలో ఉన్నటువంటి దురాత్మ ఆయన మీదకి వెళ్ళి పడిందంట. పడిపోయి ఆయన్ని బాగా ఉక్కిరిబిక్కిరి చేసేసిందంట. ఉక్కిరిబిక్కిరి చేసేసిన తర్వాత వేరే ఇంకో మాంత్రికుడిని పిలిపించుకుని ఆయన ఆంచెలను కట్టించుకున్నాడు.
సరే ఆంచలు కట్టించుకుని అట్ట అయిపోయింది. నేను అక్కడే ఉన్నాను. అక్కడి నుంచి శాంతినగరం నుంచే ఒక మాంత్రికుని పిలిపించారు. ఆయన ముగ్గులు వేసాడు, కొబ్బరికాయలు అన్నాడు, మరి ఏయో ఆయనకు కావలసినవి అని చెప్పాడు. మధ్యరాత్రి 12 గంటల సమయంలో శ్మశానం గడికి తీసుకెళ్ళారు. మరి తలస్నానం చేయించారు, జుట్టంతా ఎరబోసేసారు, ముఖాన్ని బొట్లు పెట్టాడు, మరి సాంబ్రాణి పొగ ముక్కోళ్ళకి ధూపం వేసేసాడు, ఇన్ని కడ్డీలు అగరవత్తులు వెలిగించాడు, నన్ను బీభత్సంగా కూర్చోబెట్టి ఇంకా తను చేయాల్సినవన్నీ చేశాడు ఆ మాంత్రికుడు. కొబ్బరికాయలే కొట్టాడు, కోళ్ళనే కోసాడు. అవన్నీ చేసినా కూడా ఆయన వల్ల కూడా కాకోకుండా అట్లా కూర్చుని ఉండగానే లేచి తిరగబడి ఆయన చెంపమ్మడ కొట్టానంట ఆ మాంత్రికుడిని. కొట్టిన తర్వాత అయ్యో బాబు, మరి నేను ఎన్నో బాగు చేశాను, ఇంత భయంకరమైన దెయ్యాలు నేను ఎక్కడ చూడలేదు అని చెప్పి ఆయన ఉన్న సామానం అంతా అక్కడ వదిలేసేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయేదాలు వీళ్ళు కంగారు పడిపోతున్నారు. కానీ నేను కూడా నాకు అసలు ఏం తెలియటం లేదు, కానీ కొన్ని గుడ్డేసి చూస్తున్నా. సరే అలా ఉండడం తర్వాత అలా అయిపోయింది. ఇంకొక మాంత్రికుడు ఉన్నాడని ఆయన దగ్గర తీసుకెళ్తే అక్కడ నల్లకోడిని తీసుకురమ్మన్నారు. నల్లకోడిని తీసుకురమ్మంటే సర్లేమని అమావాస్య వచ్చింది, నల్లకోడితో నేను బాగు చేస్తానని అక్కడ మాంత్రికుడు చెప్పాడు. ఒక సముద్రం ఒడ్డును బాగు చేస్తా అన్నాడు. సరే సముద్రం కాడికి వెళ్తున్నాం. నాన్న చేతిలో నల్లకోడి ఉంది, వెనకాల నేనుండా. అమ్మ వస్తున్నావా అన్నాడు. వెనక తిరిగి చూస్తున్నాడు. వెనక తిరిగి చూస్తుంటే వస్తున్నాను నాన్న అంటా ఉండంగా గబుక్కుని పరిగెత్తి నాన్న చేతిలో ఉన్నటువంటి నల్లకోడిని లాగేసుకుని దాని కంఠం కొరిగేసి ఆ రక్తం తాగేసేస్తున్నా. ఈ చేస్తున్న ప్రాసెస్ మీకు అర్థమవుతుందమ్మా మామూలుగా ఎట్లా? తర్వాత తెలిసేది నాన్న. ఇప్పుడు నాకు అసలు అప్పుడు ఆ దురాత్మ నా ఒంటి మీదకి వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నానో నాకు తెలిసేది కాదు. ఇప్పుడు ఆ నల్లకోడి రక్తం తాగుతుంటే నేను పానకం తాగినట్టుండేది. ఇంకా అది కూడా నాకు సాలదు, మాంసం తినేసేస్తానంటున్నా. నా బలంతాన నాన్న కోడిని లాగేసుకుని అవతల పారేసేసాడు. ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్తే సార్ ఇలా జరిగిందని అంటే అది బలిచ్చింది, ఆ కొరుకు తినేసింది పనికిరాదు బలికి, మల్లం కోడి కావాలన్నాడు ఆయన. సర్లేమని చెప్పి ఆయాలు బాగు చేయించుకోకుండానే ఇంటికి తిరిగి వచ్చేసాం. కానీ తర్వాత తెలుస్తున్నాయి నాన్న నాకు అసలు ఆ సిచ్యువేషన్లో నాకు ఏం తెలియదు. ఎలా ఉన్నానో, ఎక్కడున్నానో, ఏం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, అసలు ఇల్లేంటి, వాకిలేంటి, పిల్లలేంటి, మరి ఏది నాకు అసలు తెలియదు. ఆ దురాత్మ నా ఒంటి మీదకి ఉన్నప్పుడు. ఆ తర్వాత అది నాలో ఎల్లప్పుడు నా మీద ఉండదు కదా, అది మాంత్రిక శక్తి ద్వారా వచ్చింది. మాంత్రికుడు పంపించగా అది వచ్చిందనమాట. ఆ వచ్చినప్పుడు వాడు ఎంతసేపు అయితే నా మీద ఉండేస్తాడో అంతసేపు నేను ఏం చేస్తానో వాడికి తెలుసు, ఆ దురాత్మకు తెలుసు, నాకైతే తెలీదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను నాన్న. నీకు అప్పటిని వచ్చాను, మళ్ళీ తీసుకొచ్చేశారు. తీసుకొచ్చిన తర్వాత ఇలా జరిగిందమ్మా, ఇలా జరిగిందని చెప్పేవాళ్ళు నాకు. అందుకే నేను ఇప్పుడు చెప్పగలుగుతున్నా. అలా అట్లా జరిగేటప్పుడు నాకు తెలిస్తే నేను అలా చేయకూడదు కదా అని అనిపించేది కదా నాన్న. మరి అలాంటి టైంలో మరి అలా ఉంది నాన్న. చెప్పటం అయితే ఒక పావు గంట, అరగంట, గంట చెబుతామా కానీ నాన్న 5 సంవత్సరాలు నరకం చూశాను నాన్న. నేను నరకంలో నరకం చూస్తాం కాదు, నరకం ఎక్కడో అగ్ని కాలుతుందని అక్కడ చూస్తున్నాం కాదు, నరకంలో నరకంలో ఉంటే ఇంకా నీకు ఆత్మ పని ఎలా ఉంటుందో నీకు మన బైబిల్ చూస్తున్నాంగా. ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఉండను నాన్న. ఇంకా అయితే ఇంటికాడ నుంచి ఉత్తరాలు వస్తున్నాయి. అప్పుడు ఫోనులు లేవు నాన్న. అయితే ఇంటికాడ నుంచి ఉత్తరాలు వస్తున్నాయి. పిల్లలు ఏడుస్తున్నారు, చిన్న పిల్లలు ఏడుస్తున్నారు, అమ్మ 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 అని ఏడుస్తున్నప్పుడు నాన్న అన్నారు, అమ్మ ఇంటికి వెళ్ళిపోదాము, పిల్లలు ఏడుస్తున్నారంట అని చెప్పి నాన్న అన్నారు. అయ్యా అనేటప్పటికి నేనన్నాను, అయ్యా నాన్న నాకేం తగ్గలేదుగా నాన్న, మళ్ళీ నాకేంటో గుండెంత నొప్పిగా ఉంది నాన్న, ఇంటికి వెళ్తే మరీ ఎక్కువైపోద్దామా నాన్న, మరి ఇంక ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఇంటికి తీసుకెళ్తే మరి నాకు ఎలా ఉంటుందో నాన్న, నా పిల్లలు జడుచుకుంటారేమో, నా పిల్లల పరిస్థితి ఏంటో నాన్న, తగ్గినాక వెళ్దాం నాన్న అంటున్నా నేను అనేటప్పుడు నాన్న అన్నారు, అమ్మ తగ్గిపోద్దులే అమ్మ, ఇప్పుడు వరకు ఎంతో ప్రయత్నం చేశాం, ఆ బ్రహ్మదేవుడు నీకు ఎట్లా రాశాడో ఏమి రాశాడో నాకైతే తెలీదు,
నిన్ను ఏ దేవుడు పుట్టించాడో కానీ ఆ దేవుడు బ్రతికించాల్సిందే కానీ నేను ఓపికొండ మట్టికి చేయవలసినంత చేశానమ్మా అని చెప్పి నాన్నన్నారయ్యా. అన్నారు. అన్న తర్వాత నేను మే నెల, అది ఎండాకాలం మే నెల, మంచం వాకిట్లో వేసుకుని ఒక సూరి కింద మంచం వేసుకుని మంచం కింద పడుకున్న మామయ్య వాళ్ళ ఇంటికాడ పండుకుంటే నాకు ఒక మంచి గాఢ నిద్ర కలిగింది నాన్న. గాఢ నిద్ర కలిగింది. గాఢ నిద్ర 5 సంవత్సరాల్లో అసలు అంత నిద్ర నేను ఎప్పుడూ పోలా. నిద్రలేని రాత్రి అసలు నిద్ర ఎలా ఉంటుందో నాకు తెలియదయ్యా. ఆ నిద్ర అంటే అసలు ఎలా ఉంటుందో, తిండి అంటే ఎలా ఉంటుందో. మరి తింటేనేమో పవర్ణం వచ్చేనేమో ఇంతంత అన్నం వండుకుని నేనే వండుకు తినేసేసేదాన్ని, ఇంతంత కుండలు అన్నం. మరి మిగతా రోజుల్లో తినాలని ఇంట్రెస్ట్ ఉండేది కాదు. గుండె నొప్పి, కాళ్ళు లాక్కుపోతాం, మైండ్ అంతా ఏదో పిచ్చి పిచ్చిగా. ఇక ఆ బాధను వర్ణించలేము నాన్న. అంత భయంకరమైన బాధ 5 సంవత్సరాలు నేను అనుభవించా. అయ్యేసరికి ఇంటి సూర్యుకి మా కింద నేను ఒక మంచం వేసుకుని, మామయ్య వాళ్ళ మంచం ఉంటే మంచం వేసుకు పండుకున్నప్పుడు ఒక భయంకరంగా మంచి నిద్ర పట్టింది. గాఢ నిద్ర కలిగింది నాకు. గాఢ నిద్ర కలిగింది. ఆనాడు ఆదాముకి గాఢ నిద్ర కలిగించినట్టు ప్రభు నాకు ఆ రోజున గాఢ నిద్ర పుట్టించాడు. అంత నిద్ర ఎప్పుడు పోలేదు. అసలు ఇంకా లేగలేను, కన్ను రెప్ప ఎత్తలేనటువంటి పరిస్థితుల్లో అంత నిద్రపోతున్న సమయంలో ముగ్గురు మనుషులు చాలా హైట్ ఉన్నారు. 3 మనుషులు తెల్లగా దగ మెరుస్తున్నాయి అయ్యా. అంటి తెల్లట వస్త్రాలతో నా మంచం దగ్గరికి వచ్చారనమాట. వచ్చి అమ్మా అమ్మా అన్నారు. 3 కేకలు వేశారు. ఎవరయ్యా మీరు అంటున్నా. అంటే అమ్మా ఇదిగో చూడు, నువ్వు చనిపోవమ్మా, నువ్వు బ్రతుకుతావు, నువ్వు ఎందుకు ఇంత బాధపడ్డావో ఒక్కసారి చూడు అని చెప్పి నాకు చూపించారయ్యా. అయితే నా పేరు మీద చేసినటువంటి మాంత్రికుడు ఒక చుట్టూ తోట ఉంది, ఆ తోట మూలన పాతేశాడు. నా పేరు మీద చేయించిన చేతబడి ఒక కుండలో పెట్టాడు అనమాట. ఆ కుండ ఒక మూలన పెట్టి పాతేశారు. అయితే మరి దేవుని మహాకృపను బట్టి ఆ కుండ పైకి లెగ్గొట్టి చూపించారు. పైకి లెగ్గొట్టి చూపిస్తే దాంట్లో మీకు కళ్ళలో చూపిస్తా ఉన్నారు. కళ్ళయ్యా, కళ. 3 మనుషులు అలా వరుసనే నిలబడ్డారు నా మంచం దగ్గరే. రక్తస్రావం రోగంతో బాధపడుతున్న స్త్రీని యేసయ్యే ముట్టాడు. నా దగ్గరికి అయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వం 3 వచ్చారనమాట. 3 వచ్చి అమ్మ అని చెప్పి ఇది ఎందుకు బాధపడుతున్నావు ఒకసారి చూడమని, నా పేరు మీద చేసిన చేతబడి ఎవరు చేశారో, ఎవరు చేయించారో, ఏం ఉన్నదో, ఎందుకు బాధపడుతున్నానో అవన్నీ ప్రభు నాకు చూపించారు కళ్ళలోనే. అయితే ఆ కుండ ఒకటి ఉంది. ఆ కుండలో ఏముందంటే మనిషి పుచ్చి ఒకటి ఉంది, బొయ్యలు ఉన్నాయి, రక్షరేకులు ఉన్నాయి, నిమ్మకాయలు ఉన్నాయి. అవన్నీ క్లియర్గా కనపడుతున్నాయి. ఇదిగో ఇందుకోసం అమ్మా నువ్వు బాధపడేది, నువ్వు భయపడకమ్మా, నువ్వు చనిపోవు. మరి ఇదిగో ఇదిగో బైబిల్ నీకు ఇస్తున్నాను, ఈ బైబిల్ తీసుకోమని బైబిల్ కళ్ళలో ఇచ్చారయ్యా. ఇట్లాగే ఉంది. బైబిల్ తీసుకుని చూస్తే ఏముంది, పరిశుద్ధ గ్రంథం అని రాసి ఉంది. సరే ఆ బైబిల్ తీసుకుని మళ్ళీ అన్నారు, స్తోత్రము స్తుతులు హల్లెలూయా అనుకమ్మా అన్నారు. అన్న తర్వాత సరేనయ్యా అంటుకుంటాలయ్యా అన్నాను. నాతో ఈ మాట చెప్పారు, నువ్వు చనిపోవు బ్రతుకుతావు అన్నారు. మళ్ళా నీకు చేస్తారు, ఈ బైబిల్ దగ్గర పెట్టుకోమన్నారు. మరి ఈ రీతిగా ప్రభు నన్ను స్తోత్రము స్తుతులు హల్లెలూయా అని అనుకోమన్నారు. ఇది చెప్పేసి 3 అదృశ్యం వెళ్ళిపోయారయ్యా. వెళ్ళిపోయిన తర్వాత ఇంతలోకి మా మేనమామ భార్య, అమ్మాయి బేబీ లేగమ్మా లేగు, అన్నం తింది కానీ లేగని లెగ్గొట్టింది. లెగ్గొట్టేదలకి 1988 సంవత్సరం మరి మే నెల 18వ తారీఖు సాయంకాలం 7:30 ప్రభు నన్ను దర్శించారు. మొత్తం ఆ సమయం మొత్తం గుర్తుంచుకున్నాను. 7:30 ప్రభు నన్ను దర్శించారు. అంటే ఆ తర్వాత నేను గ్రహించుకున్నా ఏ టైంలో ప్రభు నన్ను దర్శించాడు. మన కర్నూలులో ఉండగా నేను నిద్రపోతుండగా నాకు వచ్చిన కళ, ఆ టైం ఏంటి, ఆ వారం ఏంటి, ఆ నెల ఏంటి, ఏ సంవత్సరము, ఇవన్నీ కూడా నాకు ప్రభు జ్ఞాపకం చేశారు.
సరే తీసుకున్నాను నాన్న, ఆ మాటలు గుర్తుపెట్టుకున్నాను. 1988 సంవత్సరం మే నెల 18వ తారీఖు రాత్రి కాలం సాయంకాలం 7:40 ప్రభు నన్ను దర్శించి బైబిల్ చేతికిచ్చాడయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేను నేను. మరి నా బ్రతుకు దినములన్నీ, నా జీవిత కాలం అంతా నా ప్రభు కోసమే నేను బ్రతకాలి. ఇంకా నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేసుకుంటా, ఇంకా ఆయన కోసం నేను ఇంకా జీవించాలి, ఆయన్ని ఇంకా చాటాలి. నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన కోసం నేను ఏం చేస్తున్నాననేటువంటి ఒక తాపత్రను నాలో పెట్టాడు ప్రభు. నిజమా? మంచి తీర్మానం. ఇప్పుడు మీకు కలిగిన దర్శనం కంటే ముందు ప్రభుని గురించి విన్నారా ఎప్పుడైనా? ఎప్పుడు అంత క్రితము విన్నానయ్యా. నేను మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి బాగు చేయించుకొద్దామని వెళ్తే ఒక పడవలో వస్తుంటే మా ఊరు దగ్గరలో అవనగడ్డ అని ఉంటే అవనగడ్డ పాస్టమ్ గారు కూడా ఆ పడవలోనే ఎక్కితే అమ్మాయి ఎక్కడి నుంచి వస్తున్నావు అంది. అక్కడి నుంచి వస్తున్నామని అంటే నేను ఇలా పని అమ్మ నాకు ఆరోగ్యం బాగోదు, ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాను బాగు చేయించుకుంటా, కానీ అక్కడికి వెళ్తే ఆయన ఏదో చేసి ఆంచలు వేసి పంపించారమ్మా, నాకైతే ఏం తగ్గలేదని చెప్పి ఆమెతో పాస్టమ్ గారితో. ఆ పాస్టమ్ గారు అన్నారమ్మ యేసుప్రభుని నమ్మకమ్మా, దేవుడు గొప్పవాడు అంది. నాకు ముక్కోడి దేవతలు ఉండారు, దేవుళ్ళు ఉండారు, మరి ఆ యేసుప్రభు అంటే ఎవరో తెలియదు. క్రిస్మస్ 25వ తారీఖున మాలిపిల్లో మాలోళ్ళు పండగ చేసుకుంటారు, అది మాలోళ్ళు దేవుడు, నువ్వు నాకు చెబుతావా ఆ మాట? నాకైతే చెప్పక్కర్లేదమ్మా, మరి నువ్వెవరో నాకు తెలియదు కానీ నాకు చెప్పమాకని నేను అన్నా. నీకు అట్లా జరిగిందయ్యా, దేవుడు దర్శించాడు. దర్శించిన తర్వాత తెల్లారిపోయింది. నాన్నతో చెప్పా, అయ్యా నాన్న అంటున్నాడు, నా అమ్మ మరి ఇంటికి వెళ్దాం, పిల్లలు ఏడుస్తున్నారు అన్నాడు. అంటే సరే నాన్న నీ ఇష్టం అంటున్నా. సరే ఇంటికి వచ్చానయ్యా. ఇంటికి వచ్చాం, ఆ రాత్రి ప్రయాణం అయ్యి ఇంటికి వచ్చాం. శుక్రవారం నాడు రాత్రికి ఇంటికి చేరాం. శనివారం నాడు రాత్రిపూట ప్రభువు మళ్ళా దర్శించారు నన్ను. ఒక్కడే తెల్లటి వస్త్రాలు కట్టుకుని నిగనిగలాడుచున్నటువంటి అగ్ని మండుతుంది ఆయన చుట్టూ. అటువంటి అగ్నిహోత్రము కలిగినటువంటి ఆ అగ్నితో ఆయన నా ఇంట్లోకి వచ్చాడు అనమాట. ఆ ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయి అప్పులు పాలైపోయి సరైన ఇల్లు కట్టుకోలేక ఒక చుట్టిల్లు గుడి చేసుకున్నాం. ఆ గుడిసెలోకే ఏసై వచ్చాడు. నేను లోపలికి వచ్చినప్పుడు, నేను లోపల ఉంటున్నప్పుడు ఏసై వచ్చి, అమ్మా రేపు ఆదివారం మందిరానికి వెళ్ళమ్మా అన్నాడు. అంటే నా అయ్యా ఆ మందిరం ఎక్కడో నాకు తెలియదు, నేను ఎప్పుడూ వెళ్ళలేదు, నాకైతే తెలవదు అన్న నేను. ఆయన ఏమన్నారంటే, అమ్మా నేను తీసుకెళ్తానమ్మా అన్నాడు. నేను తీసుకెళ్తానన్నాను. ఆ మాట ఆయన చెప్పారు. మళ్ళీ ఆయన వెళ్ళిపోయారు. ఆ తెల్లారిపోయింది. ఆదివారం వచ్చింది. ఆదివారం వచ్చిన తర్వాత నాకు చాలా శక్తి వచ్చింది, బలము శక్తి వచ్చిందయ్యా. నాకు చాలా నీరసం పోయింది, గుండె నొప్పి పోయింది, పిచ్చి మైండ్లు పోయినాయి. నాకు తెల్లారి ఆదివారం నాటికల్లా నాకు మంచి గొప్ప శక్తితో నింపబడ్డా నేను. నింపబడేటప్పటికి ఇంకప్పుడు ఆదివారం గబగబ పనులు చేసుకుని దేవుని మందిరానికి వెళ్ళాలని ప్రేరేపణ వస్తుంటే పనులు చేసుకున్నా రెడీ అవుతుంటే మరి నా భర్త గారు పొలం నుంచి వచ్చారు. పొలం నుంచి వచ్చి ఎక్కడికి అడాగుడి పడుతున్నావు అన్నాడు. అడాగుడి కాదు, ఇట్లా దేవుని మందిరానికి వెళ్తాను అని అనేటప్పటికి ఈ గోడ కానించి ఆ గోడ వరకు పెట్టావు ఫోటోలు ఇవన్నీ చాలవా, మరి ఇంకా మళ్ళీ ఇది మొదలెట్టావా అని చెప్పి ఆయన కోపడ్డారు. సరేలే అనుకున్నాను, మెదలకుండా ఊరుకున్నా. ఆయనకు స్నానం చేసి ఇచ్చారు, భోజనం పెట్టా, తిన్నారు ఆయన. మరి ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు, కానీ ఇల్లు తప్పుకుని వెళ్ళిపోయారు. ఆయన ఇల్లు తప్పుకుని వెళ్ళిపోయేదానికి నేను గేట్ వేసుకుని నేను రోడ్డు ఎక్కేసా. రోడ్డు ఎక్కిన తర్వాత తెల్లటి వస్త్రం కట్టుకుని ఒక మనిషి ముందు నడుస్తున్నాడు అయ్యా. ఏసయ్యే, ఒక మనిషి ఎవరో కాదు. తెల్లట వస్త్రాలు, రింగులు అటువంటి జుట్టు. మరి ఆయన నా ముందు నడుస్తున్నాడు. ఆయన ముందు నడుస్తున్నాడు, నేను వెనకాల ఆయన ఎమ్మటే వెళ్తుంటే ఎల్లగా కొంత తరంలో ఒక కాలువ గట్టు పక్కన ఒక షెడ్ వేసి ఉందన్నమాట. ఆ షెడ్లో ఆరాధన జరుగుతుంది. ఆరాధన జరుగుతుంటే మరి ఆ ఆరాధనకి ఆ చర్చి అంత దూరంలో ఉండగా ప్రభు నన్ను ఇక్కడ విడిచిపెట్టాడు. ఇటెళ్ళు అని అంటున్నారు ఎవరో. అంటే ఇక నేనేం చేశాను, వెళ్ళిపోయా లోపలికి వెళ్ళిన తర్వాత ప్రార్థన జరుగుతుంటే దర్వాజాల మీదట చేతులు వేసి లోపల చూస్తుంటే ఆ పాస్టర్ గారు అన్నారు, అమ్మాయి బేబమ్మ రా అంటే. ఆ పాస్టర్ గారు మా ఊరే, మమ్మల్ని ఎరుగుండోళ్ళే.
మా పనుల్లో ఉండే మనుషులే. అలాంటి పనులు చేసుకునే మనిషిని ఆయన దేవుడు సేవకులుగా ఎన్నుకున్నాడు, సేవ చేసుకుంటున్నాడు, అక్కడికి తీసుకెళ్ళాడు. అలా ఉంటుండన్న సమయంలో మా పెద్దవాళ్ళకి నా పాస్టర్ గారికి గొడవలు వచ్చి కోర్టుల దాకా వెళ్ళారు. మరి చుట్టుపక్కల చాలా మందిరాలు ఉండేవి, చాలామంది పాస్టర్లు ఉన్నారు. ఆ గొడవ పడిన పాస్టర్ గారి దగ్గరికే నా తండ్రి ఏం చేశాడు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి దింపాడు. ఇక్కడికి వెళ్ళమన్నాడు. వెళ్ళానయ్యా. వెళ్ళిన తర్వాత చూస్తున్నా. ఏంటమ్మాయి బేబమ్మ అన్నారు వాళ్ళు, పాస్టర్ గారు పాస్టమ్ గారు. అమ్మ నేను కూడా ప్రార్థనలో కూర్చుంటానమ్మా అన్న. అమ్మ వద్దు, మీ పెద్దవాళ్ళు మంచివాళ్ళు కదమ్మా, వాళ్ళు ఊరుకోరు, మరి వాళ్ళకి ఇష్టమైతేనే నువ్వు రామ్మ, లేకపోతే వద్దు అని చెప్పి వాళ్ళు అన్నారు. లేదమ్మా నాకు ఇష్టమే, వాళ్ళు నేను తర్వాత అడుగుతాలే, వాళ్ళతో చెబుతాలేమ్మా తర్వాత, నేను ప్రస్తుతానికి ఇప్పుడు నన్ను కూర్చొని అన్న తర్వాత దేవుని చేసిన మేలు అప్పుడే సాక్షిగా లేచి నిలబడి చెప్తున్నా. నా దేవుడు నన్ను ఇలా దర్శించాడు, నేను ఇన్ని బాధలు పడ్డా, ఇన్ని కష్టాలు పడ్డాను, ప్రభువు నన్ను దర్శించారు మరి అని చెప్పి చెబుతుంటే వాళ్ళు ఏమన్నారంటే, మరి అమ్మ నువ్వైతే చెప్పొద్దు, క్రమంగా మందిరానికి రా, మరి మందిరానికి వచ్చినప్పుడు ఆ దేవుడు మాతోనే చెబుతాడు, తర్వాత చెబుతుంది, కానీ మరి నువ్వు మాత్రం జాగ్రత్తగా మరి మీ పెద్దవాళ్ళకి తెలియజేసుకుని నువ్వు రా. ఎందుకంటే చాలా వాళ్ళు కొట్టుకున్నారులేండి. ఆయన చాలా మా పెద్దవారిని బాధలు పెట్టడంలో మరి చాలా కేసులు కూడా జరిగినాయి వాళ్ళకి. మళ్ళీ తీసుకెళ్ళి దేవుడు వాళ్ళ దగ్గరే అప్పగించాడు. ఇంకా హిస్టరీ చెబితే చాలా ఉంది. అలాగే జరిగిన తర్వాత అలా వెళ్తున్నాను. పాస్టర్ గారు ప్రేయర్ చేస్తున్నారు. దర్శనంలో ప్రభు మాట్లాడుతున్నాడంట. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆమె ఇశ్రాయేలు జనాంగానికి సంబంధించిన మనిషి, కానీ ఆమెకు ఆల్రెడీ స్వస్థత నేను ఇచ్చేసా, నా కుమార్తెను ఉపవాసం ఉండొద్దు ఆపేసుకో అన్నాడంట. మళ్ళీ రెండో రోజు నేనేం చేశాను, రెండో రోజున ప్రేయర్ చేయించుకుందామని వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారు అంటున్నారు, అమ్మాయి బేబమ్మ దేవుడు నీకు స్వస్థత ఇచ్చాడంట, నువ్వు ఇశ్రాయేలు జనాంగానికి సంబంధించిన మనిషివంట, మరి నీకు దేవుడు అద్భుతంగా స్వస్థత ఇచ్చాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడంట, ఇంక నువ్వు ఎందుకమ్మా భయపడబాక అంది. నాకు భయం ఎందుకమ్మా, నాకు ఆరోగ్యం ఉందమ్మా, బాగానే ఉందమ్మా, గుండె నొప్పి తగ్గిందమ్మా, ఆ నీరసం అంతా తగ్గిపోయిందమ్మా పాస్టర్ గారు అని చెప్పి నేను చెప్పాను. అలా దేవునిలో సాగుతున్నానయ్యా. దేవునిలో సాగుతూ ఉండే సమయంలో నా కుమారుడిని సేవకి ఇవ్వమని అడిగాడు అన్నని. ఒక రోజున మళ్ళా కళ్ళలో కనపడి నా కుమార్తె అని పిలిచి, నీ కుమారుడు ఉన్నాడు కదా ఒక కుమారుడు, ఆ కుమారుని నా సేవకి నాకు ఇయ్యి అన్నాడు. నేనన్నాను, అయ్యా నాకు మగపిల్లలంటే ఇష్టము, మరి నువ్వు అసలే ఒక్కగానొక్క కొడుకు, మరి ఆ పిల్లడు నీకు ఇస్తే నేనేం చేయనయ్యా అన్న. నేనేం చేయనయ్యా అనేటప్పటికి ఆయన అన్నారు, నీకు నేను ఉన్నానుగా అన్నాడు. నాకు ఇంత నా బిడ్డ పైకి వస్తే నా బాధలు తగ్గుతాయని నేను ఆశపడ్డాను అయ్యా, మరి నీకు ఇస్తే నేనేం చేయను ప్రభు అని, నేనేం చేయను అయ్యా అన్న. ప్రభు అని కూడా అనలేకపోతున్నా. ఇక అనలేకపోతే ఆయన అన్నారు, నేనున్నానుగా అన్నాడు. నేనున్నాను కానీ ఎప్పుడు ఆయన చెప్పారో నాతో, సరే అయ్యా నీ ఇష్టము, నా దగ్గర ఉండటం కంటే నా బిడ్డ నీ దగ్గర ఉండటమే నాకు శ్రేష్టము, నీ ఇష్టమయ్యా అని చెప్పి నేను ఆయనతో చెప్పాను. నేను ఉన్నాను అన్నటువంటి మాట ఈ రోజుకు నాకు ఆ బాధ లేకుండా చేశాడు ఈ దేవుడు. ఏ బాధ చేత అయితే నా కొడుకు కోసం త్వరగా పెంచుకుని పెద్దవాడిని చేసుకుని ఆ బాధకు సహాయపడతాడని చెప్పి కొడుకు మీద నేను ఆశ పెట్టుకున్నాను. నీ కొడుకు బదులు నేనున్నానుగా అన్నాడు. ఆ ఉన్నానన్నటువంటి దేవుడు ఆ బాధలన్నీ నాకు లేకుండా చేశాడు. అనారోగ్యంలో తీసివేశాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆ భయంకరమైన బాధల నుంచి విడిపించాడు, పిచ్చిదాన్ని మంచిదానిగా మార్చాడు, దేశదిమ్మరిని అయిపోతే ఇంటి పొట్టును నిలబెట్టాడు, ఓ భర్తగా భార్యగా నిలబెట్టాడు, బిడ్డలకు తల్లిగా నిలబెట్టాడు. మరి ఇంకా సమాజంలో ఒక గుర్తింపు కలిగినటువంటి ఒక బిడ్డగా నన్ను దేవుడు నిలబెట్టాడు నా గ్రామంలో నా బంధువుల్లో అటోళ్ళు ఇటోళ్ళు ఎవరు కూడా ప్రభువుని నమ్ముకోలే ఆ రోజుల్లో. ఈ రోజునైతే అక్కడక్కడ నమ్ముకుంటున్నారులేండి మా గ్రామంలో. మరి అప్పుడు రోజుల్లో అయితే ఆశ్చర్యం వేసింది అందరికీ. ప్రభు వాక్యం వింటా ఉండగా ఒక రోజున తెల్లవారుజాముని జోషి గారు ఉన్నారు కదా, యేసు అనుచరులు జోషి గారు, ఆ జోషి గారు వాక్యం రేడియోలో వస్తూ ఉండగా ఆ వాక్యం వింటా ఉండగా పరిశుద్ధాత్మ శక్తితో ప్రభువు నన్ను నింపేటప్పటికి చేతుల్లో ఉన్న మెళ్ళ ఉన్న మాంగళ్యం, చేతుల్లో ఉన్న గాజులు కూడా ఎన్నిసార్లు గాజులు పూసలు వేసుకున్నా కూడా నా ఒంటి మీద నిలవటల్లాయి.
నిలవపోతుంటే నా భర్త గారు అన్నారు, ఇవి కూడా తీసేసావా అన్నారు. తీసేసాను అన్న భయంతో. తర్వాత ఇక ఆయన ఏమి నన్ను అడగలేదు. దేవుని మహాకృపను బట్టి నన్ను కొంచెం బయట వాళ్ళు ఏళన చేసినప్పుడు వాళ్ళ భయంకరమైన శోధనలు కలిగినాయి. కొంతమంది అయితే చచ్చిపోయారు. నన్ను ఎవరే మీకు చేతబడిసిన వాళ్ళ పరిస్థితి ఏందమ్మా వాళ్ళు? చెప్తానా, నాకు చేతబడి చేసిన వాళ్ళ పరిస్థితి దేవుడు చెప్పాడు. ఏమన్నంటే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చెయ్యి అన్నాడు. వాళ్ళ కోసం నేను ప్రార్థన అంతగా అప్పుడు నాకు అంత తెలియదు కదా నాన్న. ఇతరుల కోసం ప్రార్థన చేయాలి, శత్రువు కోసం ప్రార్థన చేయాలనేటువంటి అప్పుడు విధానం నాకు తెలియకపోవటం వల్ల నేను వాళ్ళ కోసం ఎక్కువగా చేయలేకపోయాను. కానీ ఎలా జరిగింది ఏంటని చెప్పి తెలుసుకుంటే ఒక చేసిన మనిషిని చూపించాడు, చేయించిన మనిషిని కూడా చూపించాడు ప్రభు. ఆ చేసిన అతను చచ్చిపోయాడు, చేయించిన అతను చచ్చిపోయాడు. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం మధ్య అది మళ్ళీ ఏమైందంటే ఆ చేసినటువంటి ఆయన మరి నేను ఇలా సజీవంగా ఉండి నేను మంచిగా తిరుగుతూ తెలుసుకుని మా ఇంటికి వచ్చాడు అయ్యా. మా ఇంటికి వచ్చిన తర్వాత మరి ఇంకా బ్రతికే ఉన్నదా అని ఆయన ఆలోచిస్తుంటే ఆయన కూడా తెలిసిన అయినా కదా, నేను కొంచెం గౌరవంగా మర్యాదగా మాట్లాడితే ఆయనకు కావాల్సిన మంచినీళ్ళు ఇచ్చి మంచం వేసి కూర్చోబెట్టి అయితే ఏంటి ప్రార్థనకి వెళ్తున్నావా అన్నాడు. అన్నదలకి వెళ్తున్నానయ్యా, నేను ప్రార్థనకి వెళ్తున్నా, యేసుప్రభు నాకు ఆరోగ్యం ఇచ్చాడు అని చెప్తున్నప్పటికీ సరే ఇట్లా అడిగాడు, వెళ్ళిపోయిన తర్వాత నాకు భయం వేసింది. అయ్యా మళ్ళా శత్రువు ఇక్కడికి వచ్చాడు అయ్యా, నేను ఇంకెక్కడికి పోనయ్యా, అక్కడ ఉండాడని 7 రేవులు దాటి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ కూడా శత్రువు వచ్చేసాడు అయ్యా, ప్రభువా నేను ఏం చేయను అయ్యా అని ప్రభువుని అడుగుతుంటే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. 91వ కీర్తన 7వ వచనం ద్వారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను, నీ ఎడమ ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు అనే వాక్యాలు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యం గుర్తున్నాయి ఇప్పుడు కూడా. మరి ఆ రీతిగా ప్రభు నన్ను దర్శించుకుంటూ బలపరుచుకుంటూ ఆరోగ్యం ఇస్తూ మరి నన్ను ఎంతగానో మరి కాసి కాపాడుతున్నాడు నా బిడ్డల్ని. నన్ను అలా కొనసాగుతున్నాం, దేవుని మందిరానికి నడుస్తున్నాం. కొన్ని పోరాటాలు మరి భర్త గారు సాతాను ఆయన వాడుకున్నప్పుడు కూడా అవన్నీ కూడా పటాపంచలు చేశాడు. నా కుమారుని సేవకు ఇవ్వమని అడిగినప్పుడు సేవకుడు అనుకోని రీతిగా వచ్చి అక్క మరి శేషుని అక్కడికి ట్రైనింగ్కి పంపించు అన్నాడు. అంటే అయ్యా అతనికి ఆ అబ్బాయికి చదివే లేదు కదా అయ్యా, నాకు ఆరోగ్యం బాగోనప్పుడు ఆ బిడ్డను చదివించుకోలేకపోయాను అయ్యా, నేను చదువులేనో ట్రైనింగ్ ఏం చేస్తాడయ్యా అని చెప్పి నేను ఆ దైవ సేవకుడితో అన్నప్పుడు అక్క చదువుకిను ట్రైనింగ్కి సంబంధం లేదు అక్క, ఏం అక్కర్లేదు, ఏం కాదు పంపించు, జూన్ నెలలో క్లాసులు స్టార్ట్ అవుతాయి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత వేరే ఇంకో బ్రదర్ వచ్చి అయ్యా నిన్ను తీసుకెళ్ళి ఏలూరులో జాయిన్ చేస్తాను, అక్కడ దైవ సేవకులు మంచి వాళ్ళు ఉండారంట అని చెప్పి ఇంకో బ్రదర్ వచ్చి మన పాస్టర్ గారిని తీసుకుని ఎక్కువ కష్టపడేవాడు. ఆయనకు చిన్నప్పటి నుంచి కొంచెం శరీరంలో మోసం చదువుతూ ఉండేవి. మరి అలాంటి పరిస్థితుల్లో ఉండా కూడా మా ఇంట్లో ఎంతో పరిచర్య చేసి తల్లిదండ్రులను ఎంతో గౌరవంగా చూసుకుంటూ ఏదో పని చేసుకుంటా మరి కష్టము సుఖము ఆలకించుకుంటా గేదెలను మళ్ళేసుకుంటా మరి చాలా మరి కష్టపడ్డాడు. మా ఇంటి దగ్గర కూడా అయ్యో నా బిడ్డ లేకపోతే ఎట్టాగా అని చెప్పి మధ్యలో అనుకున్నా కానీ ఇక్కడికన్నా అక్కడే ఆనందంగా ఉంటుందని చెప్పి నా బిడ్డని ఆ బ్రదర్ వచ్చి అడిగినప్పుడు మరి సూట్ కేసులో బట్టలు పెట్టుకుని ఆ బిడ్డను తీసుకెళ్ళి ఏలూరు బైబిల్ ట్రైనింగ్లో జాయిన్ చేసి వచ్చాడు ఆ బ్రదరు. ఇక ఆ తర్వాత 9 నెలలు ట్రైనింగ్ వల్ల 11 సంవత్సరాలు సేవకులు అక్కడే పెట్టుకున్నారు ఆయన్ని, ఆ పాస్టర్ గారిని. చాలా పరిచర్య చేశారు. ఆయన సాక్ష్యం అద్భుతంగా ఉంటుంది. ఇంకా నేను చచ్చిపోయిన దాన్ని బ్రతికాననేటువంటి నా సాక్ష్యం, కానీ ఆయన ఎంత కష్టపడ్డాడో ఎంత పరిచర్య చేశాడో మరి అది దేవునికి ఎరిక. పరిశుద్ధులకు చాలా పరిచర్య చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అందరూ స్టూడెంట్ ఒక రకమైతే ఈ అబ్బాయి ఇంకా ఎక్కువగా పరిశుద్ధులకి మరి పరిచర్య చేసి మంచి పేరు సంపాదించుకుని మరి అలా కష్టపడుతున్న సమయంలో దేవుడు పిలుపు మేరక ఈ ప్రాంతానికి పంపించి దేవుడు సంఘాలనిచ్చి మందిరాలు కట్టించి సేవ చేయించుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా ఓర్పుతోనూ మరి చాలా బాధతోనూ చాలా ఓర్పుతో ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరికి చెప్పడు, తనలో తన కుమ్ములుకుంటా
శరీరంలో బలహీనతలుండా ఏ బలహీనతలుండా దేవుడితో చెప్పుకుంటమే కానీ మమ్మల్ని మాత్రం బలహీనపరచడం. ఏంటయ్యా అలా ఉన్నామన్నగడే లేదమ్మా అంతా బాగుందంటాడు. మరి అలాంటి గొప్ప అద్భుతమైనటువంటి సాక్ష్యాలు మరి ఆయన పక్కన కూడా ఉన్నాయి. దేవుడు ఈ దినాన నన్ను నా బిడ్డల్ని కాచి కాపాడుతున్నాడు. అంతవరకే కాకుండా మరి దేవుడు చేసిన మేలుకి ఆయన ఏమి చేయని రుణం తీర్చనని మరి బాప్తీసాలు అంటున్నారు. బాప్తీసాలు అంటే 1990వ సంవత్సరం జనవరి 1 తారీఖున నేను బాప్తీసం పొందా. మా పాస్టర్ గారు అన్నారు, అమ్మాయి బేబమ్మా నువ్వు బాప్తీసం పొందమ్మా అన్నారు. సరేనయ్యా పొందుతానన్నా. ఆ రీతిగా 1990వ సంవత్సరంలో నేను జనవరి 1 తారీఖున బాప్తీసం పొందాను. నేను పొందిన తర్వాత నా 3 పిల్లలు కూడా పొందారు. బాబు ట్రైనింగ్లోనే బాబు పొందాడు. మిగతా 2 ఆడపిల్లలు కూడా బాప్తీసాలు పొందారు. మరి నా భర్త గారు కూడా బాప్తీసం పొందారు. నేను నా కుటుంబము రక్షించబడి ప్రభువు రాకడకి ఎదురు చూస్తున్నాం అయ్యా. అయితే నా చిన్న కుమార్తె పట్ల దేవుడు అద్భుతమైనటువంటి కార్యం జరిగించాడు. ఆ అమ్మాయి వయసు 5 సంవత్సరాలు ఉంటాయి. ఒళ్ళంతా కుష్ఠరోగం వచ్చినట్టుగా ఒళ్ళంతా కురుపులు చితలాడిపోతుంది సీమీ నెత్తురుతో. రాత్రిపూట పండుకుంటే మంచం మీద దుప్పట ఇలా ఒలుసుకోవటమే పొద్దున్నే లేకదీసి. ఆ పిల్లని అతుకుపోయేదనమాట దుప్పట ఆ సీమీ రక్తానికి. అలాగే ఉంటుండగా సమయంలో ఎంత మందులు వాడినా కూడా ఆ సీమీ రక్తము ఆ కురుపులు అసలు తగ్గల. అమ్మాయికి తగ్గకపోతే ఎన్ని మందులు వాడినా అసలు ఏం తగ్గటల్లా. ఏం చేయాలా? బిడ్డను చూసుకుంటేనేమో దేవదూతలాంటి తెల్లటి బిడ్డ పుట్టింది, ఈ పిల్ల అసలు చచ్చిపోద్దో బతుకుద్దో కూడా తెలియకుండా ఉందని అనుకుని బాధపడుతుండగా ప్రభువుని అడిగే జ్ఞానం కూడా అప్పుడు లేదు. కొద్ది సంవత్సరాల్లోనే కదా, ఇంకా అంత విశ్వాసం పెరగల. ఇంకా ఆ టైంలో ఉండగా ఆమె కల్లో నిద్రపోతుంది రాత్రిపూట. ఆమెకు ఒక కల వచ్చిందంట. కల వచ్చి తెల్లట ఒక దేవదూత వచ్చి ఆమెకు స్నానం చేయించిందంట. స్నానం చేయించే ఆ మాట తర్వాత చెప్పింది. ఆ తర్వాత 2వ రోజు 3వ రోజు కానించి కురుపులు తగ్గటం మొదలుపెట్టినాయి. ఏంటి భలేగా తగ్గిపోతున్నాయి అమ్మ నీ కురుపులు అంటే, అమ్మో నాకు రాత్రే ఒక తెల్లటి దేవదోస వచ్చి తెల్లటి వస్త్రం వేసుకొచ్చి ఒక రెక్కలు వేసుకుని వచ్చి ఆమె నాకు స్నానం చేయించిందమ్మా అమ్మ బాబో యేసయ్య అంత గొప్ప దేవుడు, మన కుటుంబం పట్ల ఎంత ప్రేమ చూపుతున్నాడు దేవుడు అని చెప్పి అలా సంతోషపడ్డాం. దేవుని మహిమ కోసంగా మరి నా కొడుకు సేవ చేసుకుంటున్నాడు. ఆ బిడ్డ కూడా దేవుని సేవకు సమర్పించుకుని బైబిల్ ట్రైనింగ్లో మియాపూర్లో ఏపీ బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ చేసి సర్టిఫికెట్ పొంది ప్రభు పిలుపు కోసం సేవ చేయాలని ఆశపడుతుంది. ఆ రీతిగా నేను నా కుటుంబం రక్షించబడ్డాం నాయన. మరి దేవుడు మా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆయనకి ఏమి ఇచ్చాయని రుణం తీర్చలేను. బాప్తీసాలు పొందిన తర్వాత అటువరకు నా పేరు వెంకట నాంచారమ్మ, నా చిన్న కుమార్తె పేరు భాగ్యలక్ష్మి, పెద్ద కుమార్తె పేరు మహాలక్ష్మి, నా కొడుకు పేరు ఆదిశేషారావు, నా భర్త గారి పేరు ధర్మారావు. ఆయన పేరు దానియేలు అయ్యాడు, దానియేలుగా పెట్టారు. మరి నా చిన్న కుమార్తెకి యేసన్న గారు ఇచ్చారు బాప్తీసం, మెర్సీ అని పెట్టాడు ఆయన. పెద్ద కుమార్తెకు ఒక యేసురత్నం అయ్య గారు అనుకుంటా ఆయన ఇచ్చారు. ఆ అమ్మాయికి బియోలా అని పెట్టారు. పేర్లు కూడా మార్చేశారు. మరి మన పాస్టర్ గారికి అన్నకేమో జీవన ప్రకాష్ అని వాళ్ళ ఆత్మీయ తండ్రి పెట్టాడు ఏలూరులో. ఇలా మరి నా పేరేమో దైవకృప అని పెట్టారు. దేవుని స్తోత్రం. ఉపవాస ప్రార్థనలు 3 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతుంటే ఆ ప్రార్థనలు ఏం పెట్టాలి, బేబమ్మ గారికి పేరు ఏం పెట్టాలని అనుకుంటుంటే నా పిల్లోడిని ట్రైనింగ్కి పంపించి వచ్చినటువంటి బ్రదర్ అన్నారు, ఈ పాస్టర్ గారు బేబక్కకి దైవకృప అని పెట్టు అన్నారు. సరేనని చెప్పి ఆయన కూడా ఓకే అనుకుని దైవకృప అని నా పేరు మీద నామకరణం చేశారనమాట నాకు. మరి దేవుడు ఎన్నో మేలులు చేశాడు అయ్యా. ఈ రోజుకి కూడా ఎన్నో మేలులు చేస్తున్నాడు. ఈ రోజుకి కూడా అయ్యా అని పిలిస్తే నీ దగ్గరే ఉన్నాను అంటున్నాడు. తండ్రి అని పిలిస్తే నేను ఇక్కడే ఉన్నానమ్మా అంటున్నాడు. అయితే 2 సంవత్సరాలు అవుతుంది, నేను డేట్ గుర్తుపెట్టి మర్చిపోయాను. ఈ గొంతుకాడ థైరాయిడ్ గంది వాపు వచ్చింది. అయితే దాన్ని డాక్టర్లు అన్నారు ఆ గంది తీసేసేయాలి, ఆపరేషన్ చేసి, అది ఎక్కువగా ఉందనుకో మళ్ళీ ఇబ్బంది పడిపోతామని చెప్పి, అంటే అన్నం నీళ్లు త్రాగటానికి పట్టేస్తుంది. సర్లేమని చెప్పి ఆపరేషన్కి రెడీ అయ్యాము. వాళ్ళు ఏమన్నారు, నేను భయపడుతుంటేను ఏమి లేదమ్మా చిన్న ఆపరేషన్ అన్నారు. నాకు 21 కుట్లు పడ్డాయి.
ఇక్కడి నుంచి ఇక్కడికి. అంత క్రితం మా ఊరు దగ్గరలో ఒక ఆయన ఆపరేషన్ చేయించుకున్నాడు, గొంతు ఆపరేషన్. ఆయనకు 2 నెలలు ముక్కోళ్ళెమ్మట జావ పంపించారు, వాటర్ పంపించారు. కానీ దేవుని మహాకృపను బట్టి మరి మాట్లాడకూడదన్నారు, తిండి తినటానికి కుదరదన్నారు, ఏమి తినటానికి రాదన్నారు. అసలు అటువంటిది నాకు ఇంజెక్షన్ చేసినంత నొప్పి కూడా అనిపించలేదు అయ్యా. మరి నమ్ముతారో నమ్మరో నాకైతే తెలియదు, కానీ ప్రభు మహాకృప. నేను ఒక్కటే అడిగా, అయ్యా నేను చిన్నప్పుడు నన్ను రక్షించుకున్న కానించి నేను పాటలు పాడిన స్వరం ఇది, పాటలకు మాత్రం అభ్యంతరం రాని మాకయ్యా. తినటానికి తాగుతాకు వచ్చినా పర్వాలేదు, కానీ నేను పాడాలి, నేను చచ్చిపోయే వరకే నీ పాటలు పాడి నిన్ను కనపరుచుకోవాలి. నా స్వరం మాత్రం పోనే మాకు ప్రభువా, నా స్వరం నాకు కావాలయ్యా అని చెప్పి నేను ప్రార్థన చేసుకునేదాన్ని. చేయించుకోనా ప్రభువా వద్దా అని ఆపరేషన్ ఇంకా వెళ్ళనా వద్దా అని అడిగితే ప్రభు నాకు ఆపరేషన్ జరిగినట్టు చూపించిన తర్వాత దాన్ని బట్టి నేను ఇష్టపడి ఆపరేషన్ చేయించుకున్న. దానివల్ల ఎట్టి ప్రాబ్లమ్స్ లేదు. మై విట్నెస్ ఛానల్లో సాక్ష్యం ఇచ్చినప్పుడు కూడా భానుప్రకాష్ అయ్య గారు అన్నారు, అమ్మా బేబమ్మ గారు నీకు ఆపరేషన్ అయినా కూడా నీకు స్వరం బాగుందమ్మా అని ముందర అదే సాక్ష్యం చెప్పారు ఆయన. అలాగే అది దేవుని కృప అయ్యా, అది దేవుని ఆయనకే మహిమ. నా పట్ల ఇన్ని గొప్ప కార్యాలు చేశారు అని చెప్పి నేను అనేదాన్ని అనమాట. అలాగే గర్భసంచి విషయంలో మరి చాలా అందాక తల్లిగారు చెప్పినట్టు గర్భసంచి ప్రాబ్లం వచ్చింది. అది కూడా దాని కింద 2 సంవత్సరాల ముందు అయితే అది కూడా ఆపరేషన్ చేయాలన్నారు. కానీ క్యాన్సర్ వ్యాధికి సంబంధించినటువంటి బాధలు ఉండేవి దానికి. అయితే డాక్టర్లు అన్నారు ఆ బాధ అయితే కాదు, కానీ రిపోర్ట్లు నార్మల్లే వచ్చినాయి. నార్మల్ వచ్చినప్పుడు ఆ బాధ అయితే కాదు, కానీ తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఆపరేషన్ చేయాలన్నారు, గర్భసంచి తీసేయాలి అన్నారు. తీసేశారు. ఆ ఆపరేషన్లో కూడా దేవుడు నాకు తోడుగా ఉండి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా నాకు ఆపరేషన్ మంచిగా జరిగినాయి. ఈ గొంతు ఆపరేషన్ మంచిగా జరిగింది, ఈ గర్భసంచి విషయంలో కూడా మంచిగా జరిగిందనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది అయిన తర్వాత నేనేమన్నానంటే, ప్రభువా గర్భసంచి ఆపరేషన్ తోడుగా ఉన్నావు, గొంతుకాడ ఆపరేషన్కి తోడుగా ఉన్నావు, నా జీవితంలో నువ్వు ఎన్నో మేలులు చేసావయ్యా, ఏనాడు నన్ను విడిచిపెట్టలేదు, నువ్వు పట్టుకున్న దగ్గర నుంచి నన్ను విడిచిపెట్టలేదయ్యా, ప్రతి విషయంలో మాకు నువ్వు తోడుగా ఉంటున్నావు అని చెప్పి ప్రభువుని అడుగుతున్నప్పుడు ఆయన ఏమన్నారంటే, నా కుమార్తె నువ్వు సాదోకు సంతానమే, ఇశ్రాయేలు జనాంగానికి సంబంధించిన మనిషివి, యాజకత్వం కలిగిన వారు మీ కుటుంబం, నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నానన్నాడు. ఆ యాజకత్వం అంటే ఏంటో, ఆ సాదోకు సంతానం అంటే ఏంటో, ఇశ్రాయేలు జనాంగం ఏంటేంటో మరి రక్షించబడిన కొత్తలో మన అంతగా తెలియదు నాన్న. తర్వాత ఇప్పుడు ఆయన వాగ్దానాలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా నా జీవితంలో ఎన్నో మేలులు చేశాడు. నా కుమార్తె వివాహం విషయంలో కూడా దేవుడు మాట్లాడి జరిగించాడు వాళ్ళిద్దరికీ. మరి నేనేమో దేవుని నమ్ముకుని ఉన్నా, మరి దేవుని ఆ తమ్ముడేమో నమ్ముకోలే, నా తమ్ముడేమో దేవుని నమ్ముకోలే. మరి అలాంటి విగ్రహారాధులకి ఎలా ఇవ్వాలని నేను సందేహపడుతున్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు ఇవ్వమని. పాస్టర్ గారితో చెప్పి, అమ్మ ఇట్లా ఉంది, మా నాన్నకి ఆశ ఉంది, నా మనవరాలు నా కొడుకు చేసుకోవాలని, మరి చేసుకోవచ్చా చేసుకోకూడదమ్మా అని చెప్పి ఆయన అంటే ఆ పాస్టర్ గారు అందే ప్రార్థన చేసిందంట. అయ్యా నీ కుమార్తె విషయంలో ఏంటి నీ చిత్తమని. ఆమెకు 2 కళ్ళు కనపడేవి కాదు, కానీ గొప్ప దర్శనాలు ఆమె చెప్పేది, ప్రవచనాలు చెప్పేది, దర్శనం చెప్పేది. అయితే అప్పుడు అన్నాడంట, బంగారము తరాజు చూపించి, బంగారము ఎండి, ఈ తరాజులో ఎండి, ఈ తరాజులో బంగారం చూపించాడంట. ఈ అమ్మాయి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు బంగారాన్ని చేర్చుకున్నట్టుగా చేర్చుకుంటారు, ఏం అభ్యంతరం లేదు ఏమని చెప్పి దేవుడు మాట్లాడాడంట. మా తర్వాత మరి 3 సంవత్సరాలు గర్భఫలం రావటానికి 3 సంవత్సరాలు లేట్ అయితే, మరి మా నాన్న ఇంకా పిల్లలు పుట్టలేదని నాన్న బాధపడుతున్నప్పుడు మేము అసలు ప్రభువా మాకు పిల్లల్ని ఇవ్వమని కూడా మేము అడగలా, అంత జ్ఞానం కూడా మాకు లేదు, అప్పుడప్పుడే కదా ఎన్నెన్నో. ఆ తర్వాత మరి దేవుని మహాకృపను బట్టి ఆమెకి గర్భఫలం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేను అది అడిగా, అయ్యా మగపిల్లాడా ఆడపిల్ల, నాకు మగపిల్లలంటే ఇష్టం, మరి మగపిల్లడా ఆడపిల్ల ప్రభు అని అడుగుతుంటే నా మనవడు మరి తన గర్భంలో వేసినటువంటి బిడ్డ మగపిల్లాడిని చూపించాడు దేవుడు. నాకు కాళ్ళ మీద ఉడకబెట్టి నేను స్నానం చేపిస్తున్నా, మగ రూపాన్ని చూపించాడు.
నీకు అలా అయిన తర్వాత పేరేం పెట్టాలి ప్రభు అంటే రాజేష్ అని పెట్టమన్నాడు. ఆ తర్వాత మరి మగపిల్లాడు పుట్టాడు, ఆడపిల్ల ఉంటే బాగుంటుందని చెప్పి ఆ బిడ్డ 15 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. నాకు ఇష్టమైన బిడ్డనిస్తే నీకు ఆశీర్వాదం, నీకు ఇష్టమైనది ఇస్తే ఆశీర్వాదం కాదని చెప్పి మళ్ళీ మగపిల్లడిని ఇచ్చాడు. నా మనవడు చిన్నవాడిని రాజేషు, రమేషు వాళ్ళిద్దరు పేర్లు దేవుని మహాకృపలో ఇది నాన్న. వాళ్ళిద్దరు MBA చదువుకున్నారు, జాబులు చేసుకుంటున్నారు, ఇంకా మ్యారేజ్ కాలేదు. వివాహం విషయం, మా కుటుంబం విషయంలో ప్రార్థన చేయండి. అన్నకి దేవుని మహాకృపను బట్టి ఆడపిల్ల మగపిల్లాడు. వాడిని కూడా రాజకుమార్ అని పెట్టాం. వాడిని కూడా దేవుడు ఇస్తున్నానని చెప్పి ఇచ్చాడు మనవడికి. మరి ఇప్పుడు వరకు అన్నీ కూడా ప్రభు వాగ్దానంతోనే మేము పొందుకున్నామయ్యా. ఈ పరిచర్య విషయంలో కూడా వాగ్దానంతోనే పొందుకున్నాం మేము. మరి వీళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్య అయినప్పటికైనా ప్రభు ఈ ప్రాంతానికి వెళ్ళమన్నాడు అన్ననే. మరి వచ్చాము, మందిరాలు ఇస్తున్నానన్నాడు, ఇచ్చాడు, సంఘాలను ఇచ్చాడు, సమస్త అన్ని జనుల్ని నీ సంతానానికి నేను ఇస్తున్నానని చెప్పి ఇచ్చాడు. మరి అలాగే మందిరాలు 3 చోట్ల దేవుడు ఇచ్చాడు అయ్యా. 3 చోట్ల సంఘ బిడ్డలు ఉన్నారు, మంచి ఆత్మీయ బిడ్డలను దేవుడు ఇచ్చాడు మాకు. ప్రాణానికి ప్రాణంగా బలమైనటువంటి సాక్ష్యం అమ్మ. మరి మీ సాక్ష్యం ద్వారా అనేక మంది బలమైన సాక్షులను దేవుడు లేవనెత్తాలని లేవనెత్తాలని శక్తుల నుంచి బయటపడి అద్భుతమైన రీతిలో ఈ రోజున దేవుడు మిమ్మల్ని వాడుకుంటా ఉన్నాడు. ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి తల్లి గారికి మరి అనేక మందికి సాక్షిగా ఉంచాలని చెప్పని మీరు కూడా చూస్తున్న వాళ్ళు కూడా ప్రార్థన చేయండి. తల్లిగారి ప్రార్థన ఇచ్చినటువంటి పరిచర్య కొరకు మీరంతా ప్రార్థించాల్సిందిగా మీకు తెలియపరుస్తూ ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను కదా. ఉన్నాను ప్రియమైనటువంటి మరి నా సాక్ష్యం వింటున్న వారందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఎవరెవరు బాధలు పడుతున్నారో చేతబడి శక్తులతో, ఎవరెవరు మరి రహస్యంగా కూడా అనేకమైన బాధలు పడుతూ ఉంటారు. మరి యేసు ప్రభు గొప్ప దేవుడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. నా వద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రం బయటకు త్రోసివేసేవాడిని కాదని చెప్పాడు యేసయ్య. అలాగే నాలాగా ఎంతమంది పిచ్చోళ్ళు ఉన్నారో, ఎంతమంది చేతబడి శక్తులతో బాధపడుతున్నారో, ఎంతమంది ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధల్లో ఉన్నారో, వారందరూ కూడా యేసయ్యని మరి తలుసుకుంటే, యేసయ్య మందిరానికి వెళితే ప్రభు కృపలో వాళ్ళు కూడా స్వస్థతలు పొందుతారు. మీరందరూ కూడా పొందుతారు. ఆ రీతిగా మీరు కూడా మరి ప్రభువుని స్తుతించండి. మీరు బాధల నుంచి విడుదల పొందండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. నాకు ఈ సాక్ష్యం వింటున్నటువంటి మీరందరూ కూడా నా కోసం, నా బిడ్డల కోసం ప్రార్థన చేయండి. ఇంకా మేము చనిపోయే వరకు కూడా ప్రభువులోనే సాగాలని మేము ఆశపడుతున్నాం. ఎవరైనా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఈ సాక్ష్యం వింటే ప్రభువుని స్తుతించండి, గణపరచండి నా సాక్ష్యం నిమిత్తం. ఇంకా నమ్మని వారు ఉంటే మీరు కూడా ప్రభువుని నమ్ముకోండి. మరి భయంకరమైనటువంటి శ్రమల నుంచి విడుదల పొందండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈ సమయం ఇచ్చిన దేవుడు నీకు వందనాలయ్యా. ప్రైజ్లార్డ్ నాన్న. దేవుని మాట సజీవం మగిలింది, బలము కలిగినది. ఆ బలము కలిగిన మాటే నన్ను బ్రతికించింది. నా సాక్ష్యం నిమిత్తం చిన్న వచనం పాడుకుందాం. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మరిచిపోనిదయ్యా యేసయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరిచిపోనిదయ్యా.